నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కుడాలో ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా అసోసియేషన్ తరఫున, పట్టణ అసోసియేషన్ తరఫున కుడకుడ గ్రామంలో కుడకుడ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రియల్ ఎస్టేటు అసోసియేషన్ బలోపేతంగా ఉండాలి, రియల్ ఎస్టేట్ అనేది ముందంజలో ఉండాలి, రియల్ ఎస్టేట్కు ఒక ఐక్యత ఉండాలని ఈరోజు మరి మహాకాళి ప్రణీతి ఒక పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా కుడకుడ గ్రామంలో కొంత ఐడి కార్డులు కూడా జిల్లా అసోసియేషన్ బాడీ తరఫున మేము వచ్చి వారి ఓపెన్ చేయడం జరిగింది, కార్డు ఇవ్వడం జరిగింది. మరి రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా విధాలుగా చూస్తున్నాం. మరి చాలా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మరి బ్యాంకు చాలాన్లు 3 రెట్లు పెంచామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. నిన్న చెప్పడం జరిగింది. 3 రెట్లు చాలాన్లు కనుక పెంచితే సామాన్యమైనటువంటి ప్రజానీకం, సామాన్యమైనటువంటి బిల్డర్సు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్లు చాలా వరకు దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది. వారి ఎల్ఆర్ఎస్కు నోచుకోని పద్ధతి ఏర్పడ్డది. ప్లాట్లు చిన్న సన్నకారు రైతులు చిన్న గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ప్లాట్లు అమ్ముకొని జీవనం కొనసాగించేటటువంటి ఆస్కారం లేకుండా ఈ ప్రభుత్వం మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకొస్తూ ఒక స్టాంప్ డ్యూటీ మన ఛానళ్ళు 3 రెట్లు పెంచాలని చెప్తున్నది. మార్కెట్ వాల్యూ అనేది కూడా మీరు స్టాంప్ డ్యూటీ 3% చేస్తే ఇప్పుడు 7.5% ఉంది, దాన్ని 3% చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వం కనుక కఠిన నిర్ణయాలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ వాల్యూ మీరు పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. మరి మన 10,000 కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ ఇంతవరకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడ్డది. అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ ఆఫీసులు కూడా శిథిలావస్థ చేరుకున్నాయి. 33 జిల్లాల్లో కూడా ఆఫీసులు కూడా సరిగా లేక సిబ్బంది కొరత ఏర్పడ్డది. చాలాన్లు కూడా సర్వర్ డౌన్ అని సర్వర్లు కూడా సరిగా పనిచేయక ఆడ రిజిస్ట్రేషన్ కార్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలాన్లు ఫెయిల్ అయిపోతున్నాయి. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి అదే మాదిరిగా